మా అవ్వ మా తాత రేపు పూజకి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అసలు మా అవ్వ తాత ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర దీపాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. రేపటికి పూలు కూడా కట్టి రెడీగా పెట్టుకోండి. మా అవ్వ మొత్తానికి అన్ని పనులు నైటే చేసుకునేసాము. మార్నింగ్ లేసానే సన్ రైజ్ చూడండి మా ఊర్లో ఎలా ఉందో. ఇంకా లేస్తానే ముఖం కూడా కడుక్కోకుండా నేను నా తమ్ముడు వాకింగ్ అయితే వెళ్ళాము. వెళ్తూ మాకు కోసుపు తోట అయితే కనిపించింది. తోటలోకి వెళ్లి పంట ఎలా పండిందని చూసే లోపు తోట యజమాని వచ్చాడు. ఆయన ఎవరు బాబు అనగానే మా తాత పేరు చెప్పాను. దుబ్బేమన్నాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చాను, రెడీ అయ్యాను. ఇంకా మిగతా పనులు మొదలు పెట్టాలి. మా తాత కడపమానికి మామిడాకులతో తోరణాలు కుడుతున్నాడు. అలాగే నేను పూలు వేస్తున్నాను. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి సపరేట్ గా ఇలా వండుతున్నాము. మనం ఏ గుడికి వెళ్ళాలన్నా ఫస్ట్ మన ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసి మళ్ళీ వెళ్ళాలి. మా బాబాయ్ మా పిన్ని మీ అందరికి హాయ్ చెప్తున్నారు. ఇంటి నుంచి మా ఊరు పొలమేరులో ఉన్న గంగమ్మ గుడి వరకు ఈ దీపం మొయ్యాలంట. మా తమ్ముడి ఫీలింగ్ అయితే ఇలా ఉంది. అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇక్కడ పూజ చేసుకుని అయితే బయలుదేరేసాము. అసలు మేము ఈ రోజు గుడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే 1 year ముందు హెల్త్ బాగలేనప్పుడు మా బాబాయ్ వాళ్ళు ముక్కుబడి చేసుకున్నారు. ముక్కుబడి తీర్చడానికి మా ఇల్లేరుపు అమ్మవారి గుడికి వచ్చాము. ఇంకా గుడిలోకి వెళ్లి నా చేతుల మీదుగానే అమ్మవారికి పులిహారం వేశాను. ఇంకా నా ముక్కుబడిని అయితే చెల్లిచ్చేసి ఇంకా అమ్మవారిని వేడుకొని బయటకు అయితే వచ్చేసా. కొంతసేపు ఉండి ఇంటికైతే బయలుదేరేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.